కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం విషయంలో తాజాగా కొన్ని కొత్త విషయాలను పోలీసు అధికారులు వెల్లడించారు. తాజాగా లాస్యానందిత యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు లాస్యా కారు ఢీకొట్టిన టిప్పర్ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆ టిప్పర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని సదరు డ్రైవర్ను విచారించారు. TS08UJ0025 నంబర్ ప్లేట్తో ఉన్న టిప్పర్ ఆ రోజు అదే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందుగా లాస్యానందిత కారు ఆ టిప్పర్ను ఢీకొట్టి అదుపు తప్పి పక్కనే ఉన్న రైలింగ్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే రాక్ శాండ్ తరలింపుకు వినియోగించిన ఆ టిప్పర్ను లాస్య కారు ఢీకొట్టడం వల్లే లాస్య కారు ముందు వైపు సిమెంటు, ఇసుక, తెల్లటి పొడి కనిపించింది. ఈ టిప్పర్ లారీ ప్రస్తుతం పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉంది. అయితే ఇది బంజారాహిల్స్ కు చెందిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన టిప్పర్గా దీన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ టిప్పర్ లారీని లాస్యానందిత కారు అతి వేగంతో వచ్చి ఢీకొట్టిన ఆనవాలు ఇప్పటికే ఈ టిప్పర్ వెనుక భాగంలో ఉంది. టిప్పర్ కుడివైపు హెడ్ లైట్ ను ఢీకొట్టిన లాస్య కారు వలన ఆ లైటు భాగం కూడా దెబ్బతింది. అయితే టిప్పర్ ఎంతో బలంగా, దృఢంగా ఉండటం వలన లాస్యానందిత కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని రూఫ్ కూడా దాదాపు ధ్వంసమైంది. అయితే మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు టిప్పర్ లారీ డ్రైవర్ను విచారిస్తున్నారు. కాబట్టి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు.